ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మెడిసిన్స్ ధరలు మళ్ళీ పెరగబోతున్నాయి. కొత్త ఎంఆర్పి రేట్లు రానున్నాయి. పాత ఎంఆర్పి రేట్లను ఉపసంహరించుకోనున్నారు. రక్తపోటు, చక్కెర, గ్యాస్, జ్వరం, వాంతులు, రక్తం పలచబరే మందులు, ఉబ్బసం, స్కిజోఫ్రెన్సియాతో సహా మానసిక మందులతో పాటు ఎయిడ్స్ వంటి వ్యాధులకు ఉపయోగించే అనేక మందుల ధరలు పెరగనున్నాయి. మందుల ధరలు 1.74% పెరగనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. టోకు ధరల సూచికకు అనుగుణంగా మెడిసిన్ ధరలో ఈ వార్షిక మార్పును జాతీయ ఔషధ ధరల ప్రాధికారిక సంస్థ ఎన్సిపిఏ ఆమోదించింది. 2013 నాటి కేంద్ర ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు ప్రకారం ఔషధాల కోసం కొత్త ధరల పెంపు పరిమితిని నిర్ణయించడం జరుగుతోంది. ఈ ధరల పెరుగుదల మొత్తం 748 ముఖ్యమైన మందులు, వాటి వివిధ ప్యాకేజింగ్, ఫార్ములేషన్లకు వర్తిస్తుంది. మందులే కాదు, స్టెంట్లు సహా వివిధ కార్డియాక్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ల ధరలు కూడా పెరగనున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత ఔషధ కంపెనీలకు కొత్తగా పెరిగిన ఎంఆర్పీలతో మందులను మార్కెట్ చేయడానికి, పాత ఎంఆర్పీలతో ఉన్న మందులను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మందులలో పాముకాటు, క్యాన్సర్ రోగులకు నొప్పి నివారణ మందులు ఉన్నాయి. అనేక ముఖ్యమైన స్టెరాయిడ్లు, ముఖ్యమైన యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి రేట్లు పెరగనున్నాయి. ధరలు పెరుగుతున్న ముఖ్యమైన మందుల జాబితాలో పారాసిటమాల్ వంటి సాధారణంగా ఉపయోగించే అనేక మందులు కూడా ఉన్నాయి. అదనంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగించే యాంటీబయోటిక్స్, రక్తహీనత నిరోధక మందులు, విటమిన్లు, ఖనిజాలు, కొన్ని స్టెరాయిడ్లు ఉన్నాయి. వీటన్నిటి రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి.